రంగులు మార్చుకునే గణపయ్య ఎక్కడున్నాడో తెలుసా? స్వామి మాత్రమే కాదు, బయట కొలనులో నీరు కూడా స్వామినే ఫాలో అవుతోందా? వీటికి తోడు ఆ ఆలయ ప్రాంగణంలో ఉండే మర్రి చెట్టు కూడా ప్రత్యేకమైన ఎక్కడుందా ఆలయం? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే దైవ స్వరూపంగా గణేశుడిని కొలుస్తారు. ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యని ఆరాధిస్తాం. ఆలయాల విషయానికి వస్తే కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలు ఉన్నాయి. అయితే తమిళనాడు నాగర్కోయిల్ జిల్లా కేరళపురంలో ఉన్న పార్వతీ తనయుడి ఆలయం మాత్రం ప్రత్యేకం. శ్రీ మహాదేవర అతిశయ వినాయనగర్ ఆలయం. ఈ ఆలయం చూడటానికి చిన్నదే అయినా పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్టు ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాట్టు అయిన గణపయ్య 6 నెలలకొకసారి తన రంగు తానే మార్చుకోవటం. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకు నల్ల రంగులో, దక్షిణాయన కాలం అంటే జులై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవటం ఈ వినాయకుని మహత్యమని భక్తుల విశ్వాసం. అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మిగిలిన చోట్ల మాటేమో కాని ఇక్కడ నీటికి కూడా రంగులు మారుతాయి. స్వామివారు రంగులు మార్చుకున్నట్టే బావిలో నీళ్లు కూడా రంగులు మారుతాయి. అయితే స్వామివారి రంగులకు బావిలో నీళ్ల రంగులు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వినాయకుడు నల్లగా ఉంటే బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఇక్కడున్న మరో విచిత్రం ఏంటంటే సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతుభేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతత హరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చివురించటం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది మరొక వింత దేవాలయం. రాళ్లు మాట్లాడతాయా? విగ్రహాలకు పూజలెందుకు అనేవారికి ఇదే సమాధానమా? మన దేశంలో ప్రతి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. ఓ విశిష్టత, ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాల్లో సైన్స్ కి అందని రహస్యాలెన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తర్లో ఉన్న రాజేశ్వరి ఆలయం. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడతారట. అంటే ఏ మనిషికో పూని మాట్లాడటం కాదు, స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తాయిట. 400 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ఇక్కడ రాజరాజేశ్వరి త్రిపుర సుందరీదేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు బహిరవ, దత్తాత్రేయ భైరవ, అన్నపూర్ణ భైరవ, కాలభైరవ, మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి, తారా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని ఉన్న విగ్రహాలు రాత్రి సమయంలో మాట్లాడుకుంటాయని భక్తుల విశ్వాసం. కొందరు ఇది మూఢనమ్మకమని కొట్టిపడేసినా ఆలయం లోపల నుంచి వచ్చే వింత శబ్దాలేంటన్నది ఇప్పటికీ అంతుచిక్కకపోవడం ఈ ప్రచారానికి మరింత ఊపు ఇచ్చింది. తాంత్రిక భవానీ మిశ్రా వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఓసారి అర్ధరాత్రి సమయంలో ఆలయం లోపలకు వెళ్లి చూడగా అమ్మవారి విగ్రహం నుంచి ఏదో తెలియని శబ్దాలు వచ్చాయట. అవేంటని వాళ్లకు అర్థం కాలేదట. తెలుసుకునేందుకు వెళ్లిన వైజ్ఞానికవేత్తలు కూడా విగ్రహాల నుండి శబ్దాలు వస్తున్నట్టు ధృవీకరించినా అవేంటన్నది మాత్రం చెప్పలేకపోయారు. కేవలం ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని, తాంత్రిక శక్తి వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.